మాట తప్పము మడం తిప్పం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత అన్ని అంశాల్లోనూ మాట తప్పడం మడం తిప్పడం యథావిధి అయిపోయింది. ఇక్కడ ఉద్యోగులకి ప్రధానంగా ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ విషయంలో పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు, అది వారంలోనే రద్దు చేసేస్తామని. అదేవిధంగా అంగన్వాడీలో కష్టాల్లో చూసిన తర్వాత వెంటనే ఆయన స్పందించేయడమే కాకుండా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న దానికంటే కూడా అదనంగా 1000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ ఏంటి, అప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అవగాహన నుండి మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడారో తెలియదు. కానీ ఇప్పుడు మంత్రులందరూ కూడా తిరిగి అంగన్వాడీల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నుంచి అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పని నిరసన తెలియజేస్తుంటే వాళ్ళందరినీ సంధి కోసం అని చెప్పని పిలిచి బెదిరింపులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. చర్చలుగాను పిలవటం, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి పంపడం, చర్చలుగాను పిలవడం, ఆ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి పంపడం. వార్నింగ్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం వార్నింగ్లే ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళకి అడగలేదు, మీరుగానే మాత్రం అప్పుడు హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బెదిరించడం లేదా వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు తగును అనేది ఆలోచించుకోవాలి. ఇవన్నీ అంశాన్ని పక్కన పెడితే కనుక ఇలాంటి అంటే ఇలా ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు, అప్పుడే స్పందించలేదు. ఇప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో ఏం స్పందించలేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం తీసుకొస్తానని చెప్పని దాన్ని జీపీఎస్ కింద మార్చి దాని మీద కూడా సరైనటువంటి హామీ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇప్పటికీ సరిగ్గా నెల గడిచిన 10 రోజులకు కూడా జీతాలు లేనటువంటి పరిస్థితి. సో ఇన్ని చేస్తూ కూడా ఇంత దారుణంగా పరిపాలిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని ఇంత రకంగా ఇబ్బంది పెడుతూ కూడా మేము తోపు తురుమని చెప్పని జబ్బలు దర్చుకోవడంలో మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తప్ప ఇంకెవరికి చెల్లదు, ఈవెన్ ముఖ్యమంత్రి గారితో సైతం. సో ఇదన్నీ ఇలా ఉంటే కనుక అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ సెంటర్ల దగ్గరికి రాకుండా అడ్డుకునేందుకు అక్కడ పోలీసుల్ని బందోబస్తుగా పెట్టడం, సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లి ఆ అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ చేయడం. సచివాలయ సిబ్బందిని ఎందుకు నియమించుకున్నారు అంటే ఏ వ్యవస్థ పని చేయకపోయినప్పుడు కూడా వాళ్ళతో వ్యవస్థ పనిచేసే లెక్కైతే ఇన్ని వ్యవస్థలు ఎందుకు, ఓవరాల్గా ఉన్న అన్ని వ్యవస్థల్ని మూసేసి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కూడా మూసేసి ఈ సచివాలయం ఉన్న సిబ్బందితోనే పని చేయించుకుంటే సరిపోతుంది కదా. అసలు ఆ సచివాలయం ఆ అంగన్వాడీ టీచర్లు ఏమైనా నేరాలు ఘోరాలు చేశారా, ఏమన్నా ఉన్మాదుల టెర్రరిస్టుల పక్క దేశం నుంచి కానీ మామూలుగా లేదా మిలిటెంట్ల లేదన్నా పాకిస్తాన్ తీవ్రవాదులు ఉగ్రవాదుల ఈ దేశంలోకో లేదంటే అంగన్వాడీలోకి చొరబడి ఏదన్నా నేరాలు ఘోరాలు చేయడానికి కూడా అవకాశం ఉందా? లేదంటే వాళ్ళు అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి మీకు ఇస్తానన్నటువంటి హక్కుని అడగడం కూడా నేరంగా చూసి వాళ్ళు ఆ సెంటర్స్ దగ్గరకు కూడా రాకుండా అడ్డుకోవడానికి పోలీసు బందోబేస్తానికి అసలు పోలీసులకు వెళ్ళటానికైనా వాళ్ళకైనా బుర్రా బుద్ధి ఉండాలి కదా. పోలీసులైనా సరే అక్కడికి వెళ్ళి కూర్చొని కాపలా గాయడానికి అంగన్వాడీలు ఎంత మా అయితే ఒక అంగన్వాడీ సెంటర్లో ఒక ఒక టీచరు ఉంటారు. వాళ్ళిద్దరూ వచ్చి నిరసన తెలియజేస్తే ఆ గ్రామం అన్నత ఇదైపోతుందా? అంతే కదా. రాష్ట్రం మొత్తం కలిసి టెంట్లేసుకుని ధర్నాలు చేస్తేనే ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు కదా. అంగన్వాడీల దగ్గరికి ఈ సచివాలయ సిబ్బందిని పంపించి కావాలని చెప్పని ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం, దాన్ని ఇప్పుడు అంగన్వాడీలకు సమస్యను పరిష్కరించలేని పక్షంలో కనుక అంగన్వాడీ సెంటర్లు కొద్ది రోజులు మూసి ఉంచుకోవాలి. మీరు ప్రభుత్వం ప్రజల దగ్గర డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతో ఏదో ఒక విధంగా ప్రజలకి అన్ని అందించేసేయాలి మనం అనే ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఒక రకంగా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతూ అక్కడికి వెళ్ళినటువంటి ఆ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినటువంటి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సెంటర్ లోపల ఆటలాడుకుంటున్నారు. బ్యాట్ టు బాల్ తీసుకెళ్లి చాలా నిర్లక్ష్యంగా పిల్లాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏ వ్యవస్థని ఆ వ్యవస్థలా నడపకుండా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయడం, వాళ్ళేదో దేశద్రోహులు తీవ్రవాదులు అన్నట్టుగా అంగన్వాడీ సెంటర్ల దగ్గర పోలీసులు బందోబస్తుగా పెట్టడం, వెళ్ళేటువంటి పోలీసులకైనా కనీసం బుద్ధి జ్ఞానం అవగాహన ఉండాలి. అదేమంతా పెద్ద దేశ సమస్య కాదు, క్లిష్టమైన సమస్య కూడా కాదు. ఒక అంగన్వాడీ టీచర్ని కాపలాగా ఒక కోసం ఒక కానిస్టేబుల్, ఒక 2 కానిస్టేబుళ్ళు వెళ్ళి అక్కడ లేదంటే ఒక 3 కానిస్టేబుళ్ళు
దఫల వారీగా బందోబస్తులు కొనడానికి, అంటే సచివాలయ సిబ్బందిలు అక్కడ పనిచేసినని చెప్పి వీళ్ళు అక్కడ కాపలా ఉండటానికి, వాళ్ళు వస్తే వాళ్ళని తరిమి కొట్టడానికి కనీసం అవగాహన ఉండాలి, సిగ్గుండాలి. పోలీసు విధులను అందుకేనా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడిన చట్టం అంటే ఏంటి? చట్టం అంటే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరిగణలో తీసుకోవడం, అంతేగాని ప్రజల గొంతునే నొక్కేయడం కాదు. మీరు పబ్లిక్ ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల నుంచి జీతాలుగా తీసుకుంటున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యే చేస్తున్నారు. ప్రజలు ఇచ్చే డబ్బుల నుంచి జీతాలుగా తీసుకుని ఆ ప్రజల గొంతునే నొక్కేసి వాళ్ళనే ఇబ్బంది పెట్టడం. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకేలా ఉండి, ప్రభుత్వాలు ఎప్పుడూ ఒక్కడే ప్రభుత్వాల్లో అధికారంలో ఉండిపోరు, అది గుర్తించాలి. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో హామీనైనా నెరవేర్చాలి. హామీ నెరవేర్చిన పక్షంలో మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేయాలి. బహిరంగంగా చర్చకు పిలవాలి, లేదంటే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ప్రకటన చేయాలి, మేము ఇస్తామనుకున్నాము ఇవ్వలేకపోయాము, మీ ఇష్టం, మీరు మేము మాట తప్పాము అంటే వాళ్ళే ఓట్లు లేకుండా పోతారు కదా. ఓట్లు పోకూడదు, మీకేమో ప్రజల దగ్గర నుంచి గుర్తింపు రావాలి, మీ పరిపాలన బాగుందని ప్రజలు అనుకోవాలి, ప్రజలకు వెళ్లాల్సిన సకాలంలో అందించాలనుకున్నప్పుడు అక్కడ ఆ ఇచ్చేటువంటి సిబ్బందిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉంటుంది. వాళ్ళేదో తీవ్రవాదుల్లా చూసి సచివాలయ సిబ్బందిని తీసుకొని అంగన్వాడీ తీసి ఎంత తెలివి తక్కువ, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉండవు. ఇలాంటి నిర్ణయాలు అసలు ఏ ప్రభుత్వాలు కూడా తీసుకోదు.